డబ్బు సంపాదించాలనే ఆలోచన ఉంది, కానీ కావాల్సినంత సంపాదించలేకపోతున్నారా? సొంత ఇల్లు కొనాలనుకుంటున్నారు, కానీ ఎందుకో వెనుకడుగు వేస్తున్నారా? ఉద్యోగంలో ప్రమోషన్ వస్తున్నట్లే ఉంది, కానీ ఎందుకో కావడం లేదా? అయితే నేను చెప్పే మనీ పవర్, మైండ్ పవర్ టెక్నిక్స్ మీకోసమే. నేను మీ కృష్ణశంకర్ దింటకుర్తి. డీటెయిల్స్ కోసం క్రింద డిస్ప్లే అవుతున్న నెంబర్కి ఇమ్మీడియట్గా కాల్ చేయండి. నమస్తే, నేను మీ జాహ్నవి. మనతో ఉన్నారు మనీ పవర్ ఎక్స్పర్ట్, మహాగౌరి ఉపాసకులు, ప్రముఖ జ్యోతిష్య వాస్తు పండితులు, ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, అన్నప్రసాదం ఫౌండేషన్ ఫౌండర్ కృష్ణశంకర్ దింటకుర్తి అలియాస్ దింటకుర్తి మురళీకృష్ణ గురూజీ. మాట్లాడేద్దాం. నమస్తే గురూజీ. నమస్తే మహరి ఓం శివ. గురూజీ, ప్రతి మనిషికి కాన్ఫిడెన్స్ అనేది ఖచ్చితంగా కావాలంటారా? ఏమంత సాధిస్తాం కాన్ఫిడెన్స్ ఉంటే? అంటే ఇది నా ప్రశ్న కాదు, చాలా మంది అడుగుతున్న ప్రశ్న. అంటే నేను ఇది సాధించాలంటే నాకు కాన్ఫిడెన్సే ఉండాలా, మామూలుగా కూడా అవుతుంది టైప్లో అయితే అవుతుంది, లేకపోతే లేదు, ఇలా మాట్లాడే వాళ్ళు కూడా ఉన్నారు. సో కాన్ఫిడెన్స్ అనేది మన జీవితంలో ఎంత పాత్ర అవసరమో, నిజంగా అది ఉంటేనే సాధించగలమా, అది లేకపోతే సాధించలేమా? అంటే ఏదైనా పని అయితే అవుతుంది లేకపోతే లేదు అని అనుకోవడంలో అది అంటే తనకు కాన్ఫిడెన్స్ ఉండి అలా అనుకుంటే ఏం ప్రాబ్లం లేదు. ఓకే, అట్లా కాకుండా ఒక డిఫిడెంట్ మోడ్లో అంటే ఏదన్నా పని చేయాలంటే భయపడిపోవడం, ఓకే, ఏదన్నా ఒక స్టేజ్ మీదకి వెళ్ళి మాట్లాడాలంటే స్టేజ్ ఫియర్ ఉండటం, 10 మందిలోకి వచ్చి మాట్లాడాలంటే భయపడిపోవటం, అంటే కాన్ఫిడెన్స్, ల్యాక్ ఆఫ్ కాన్ఫిడెన్స్ అనేది పనికే రాదు. ఓకే, నా సేయింగ్ ఉంది కదా, ఇఫ్ యూ హ్యావ్ ఫెయిత్ ఇన్ యూ, ఇఫ్ యూ హ్యావ్ ఫెయిత్ ఇన్ గాడ్, ఎవ్రీథింగ్ విల్ కమ్ టు యువర్ ఫీట్ అంట. అంటే అసలు నీ మీద నీకు నమ్మకం ఉండి, దేవుడి మీద నమ్మకం ఉంటే నువ్వు అనుకున్నది ప్రతీదీ జరుగుద్ది అంట ఆయన. అంతే, నీ కాళ్ళ దగ్గరకు వచ్చి పడుద్ది. అంతే, నీ కాళ్ళ దగ్గరకు వచ్చి పడుద్ది. మరి దీనికి ఒక అద్భుతమైన స్టోరీ చెప్తానమ్మా ఈరోజు. అంటే గ్రద్ద తన యొక్క జీవన ప్రమాణం వచ్చి 70 సంవత్సరాలు పైబడి జీవించగలదు. బట్ 40 సంవత్సరాలకి దానికి లైఫ్లో ఒక అద్భుతమైన పరిణామం జరుగుద్ది. ఒక అద్భుతమైన పరిణామం. దాని యొక్క అంటే ముళ్ళులాగా ఉండే ముక్కు వచ్చి వంకర తిరిగిపోయి దానికి ఫుడ్ తినడానికి రాదు సరిగా. గోల్డ్ అని బాగా పెరిగిపోయి వంగిపోయి ఉంటాయి. అంటే ఏజ్ వచ్చేసినట్టు దానికి 70-75 ఇయర్స్ బతుకుద్ది అది. బట్ 40 ఇయర్స్ ఆ టైంలో దానికి ఈ ప్రాబ్లమ్స్ అనేవి వస్తాయి. రెక్కలు విపరీతంగా విరిగిపోయి అది ఎగరటానికి బరువు అయిపోతూ ఉంటుంది. ఈ టైంలో దాని యొక్క ఆత్మస్థైర్యం, నైతిక స్థైర్యం చూడండి అంత అద్భుతం. అంటే ప్రతి మనిషి నేర్చుకోవాలి దాని దగ్గర నుంచి. ఇక్కడ ఆ టైంలో అది ఒకే ఒక డెసిషన్ తీసుకోవాలి, ఎయిదర్ చచ్చిపోవాలి లేదా ఈ యొక్క ప్రకృతికి మొత్తం పోరాడాలి. ఎలా నిలబడాలి నేను, ఓకే, ఎలా మళ్ళీ నేను పునరుజ్జీవం చేసుకోవాలి అనేది పోరాడాలి. దానికి ఒక పర్వతం పైకి, కొండపైకి ఎక్కడికో వెళ్ళిపోద్ది. అది ఒక గూడుని ఏర్పరచుకుంటుంది బండరాళ్ళు ఉండే చోట. ముక్కుని తీసుకెళ్ళి బండరాయికి టపా 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 కొట్టి పగలగొట్టేస్తుంది. ముక్కుని పగలగొట్టుకుంటుంది. అంటే చూడండి, ఈ ప్రాసెస్లో దానికి తిండి తిప్పలు ఉండవు, చాలా చిక్కి శల్యం అయిపోతూ ఉంటుంది. ఓకే, మళ్ళీ ఈ ముక్కు మొలవాలి, కొత్త ముక్కు మొలిచాక వస్తుంది. కొత్త ముక్కు మొలిచాక గోళ్ళను పీకేసుకుంటుంది, రెక్కల్ని పీకేసుకుని మళ్ళీ కొత్త గోళ్ళు, కొత్త రెక్కలు వచ్చిన తర్వాత అంటే అప్రాక్సిమేట్లీ 5 months ఆఫ్ టైం, 150 రోజులు పడుతుంది దానికి ఈ యొక్క పరిణామం మొత్తం జరగడానికి. అంటే ఏ జీవికి ఇటువంటి పరిణామం లేదు. గ్రద్దకి భగవంతుడు ఇటువంటి పరిణామం ఇచ్చాడు. అంటే దాని లైఫ్ స్పాను డబల్ చేశాడు. కానీ ఇక్కడ దానికి ఒక టెస్టింగ్ పెట్టాడు ఆయన భగవంతుడు. ఈ టెస్ట్లో నెగ్గావా నువ్వు మళ్ళీ ఇంకో 30 ఏళ్ళు బతుకుతావు, 35 ఏళ్ళు బతుకుతావు, లేదా ఇక్కడ చచ్చిపోవాలి. ఎంత అద్భుతం అమ్మా! అసలు గ్రద్ద నుంచి నేర్చుకోవాలి మనం ఆ నైతిక స్థైర్యాన్ని. 150 రోజుల పాటు కఠోర దీక్షతో దానికి ప్రతిదీ తెలుసు. ఓకే, మళ్ళీ నేను దీన్ని జయిస్తేనే ఇంకా నేను మళ్ళీ బతుకుతాను, నా జీవితం నేను పోరాడగలను. దానికి మళ్ళీ చెప్పేవాళ్ళు కూడా ఎవరుంటారు? సొంతంగా తెలుసుకుని చేస్తున్నారు. ఫస్ట్ దానికి ముక్కు పగలు కొడుతుంది. ముక్కు మళ్ళీ కొత్తది మొలిచాక కాలి గోల్డ్ మొత్తం పీకి పడేసుకుంటుంది.
మొత్తం రెక్కలన్నీ పీకి పడేసుకుంటుంది. మళ్ళీ కొత్త కాలిగోళ్ళు కొత్త రెక్కలు వచ్చిన తర్వాత తన యొక్క కొత్త లైఫ్ స్టార్ట్ అవుతుంది. కొత్త లైఫ్ స్టార్ట్ అయితే మళ్ళీ 30 to 35 years లైఫ్ స్పాన్ దాన్ని పెరిగిపోతుంది. అంటే భగవంతుడు ఇట్లా ప్రతి జీవిలో మనకి ఒక ఉదాహరణ ఇచ్చాడు క్లియర్గా. ఓకే, ఆత్మస్థైర్యం, నైతిక స్థైర్యం, కాన్ఫిడెన్స్ లేకపోతే సచ్చిన శవంతో సమానం కదా మనం. ఓకే, మనకి వివేకానందుడు ఏం చెప్పాడు? కాన్ఫిడెన్స్ లేకపోతే అంటే మేలుకో, రైజ్ అవేక్, స్టాప్ నాట్ టిల్ యూ రీచ్ యువర్ గోల్. ఓకే, అంటే ప్రతిదీ వివేకానందుడు ప్రతి మాటలో కూడా కాన్ఫిడెన్స్ అనే పదం లేకుండా అసలు ఆయన ఏ వాక్యం చెప్పలేదు. అంటే మనోస్థైర్యం ఉంటే ఏదైనా సాధించవచ్చు అని చెప్పేది ఎంతో పెద్ద పెద్ద మహానుభావులందరూ ఎందుకు చెప్తారు? దానికి ఉదాహరణగా భగవంతుడు కూడా ఇటువంటి జీవిని మన కళ్ళ ముందు చూపిస్తున్నాడు. ఆయన 150 రోజుల పాటు అది తిండుందా, తిప్పలుందా, దానికి ఎలా బతుకుద్ది, అది చిక్కి శల్యమైపోద్ది. కొన్ని గెద్దలు తట్టుకోలేక చచ్చిపోతాయి. కానీ మ్యాక్సిమం 90 to 95% గెద్దలు మళ్ళీ రీబర్త్ మళ్ళీ పునర్జన్మ తీసుకుంటాయి. బతికుండంగానే పునర్జన్మ కోసం పరితపించే ఏకైక జీవి గ్రద్ద. సో మరి మనిషికి కూడా తెలుసు కదా, ఒక్కొక్కసారి కష్టం వచ్చినప్పుడు ఆ కష్టాన్ని మనం తట్టుకుని నిలబడ్డామా, ఒక్క కాన్ఫిడెన్స్ అంటే కాన్ఫిడెన్స్ తో బౌన్స్ బ్యాక్ అయ్యామా, మనం ఎంత హైట్కి వెళ్తాం అస్సలు తిరిగే లేదు. అలా వెళ్ళిన వాళ్ళే ఇప్పుడున్న గొప్ప గొప్ప మహానాయకులు. ఎగ్జాక్ట్లీ ఫెయిల్యూర్స్ ని స్టెప్పింగ్ స్టోన్స్ గా వేసుకొని మనం పైకి ఎక్కగలిగితే, మనం ఈ ఫెయిల్యూర్స్లో నుంచి మళ్ళీ బౌన్స్ బ్యాక్ అవ్వగలిగితే మనం ఎక్కే హైటు అందుకోలేరు ఎవరు. ఆకాశం అంత హత్తు, మనకు ఆకాశమే అర్థమైపోతుంది అన్నమాట, అంత స్థాయికి వెళ్ళగలం. అందుకే ప్రతి వ్యక్తికి 3S ఫార్ములా అంట కదా నేను. సెల్ఫ్ కాన్ఫిడెన్స్, సెల్ఫ్ ప్రైజింగ్, సెల్ఫ్ అసెస్మెంట్, ఈ 3 చాలా చాలా ఇంపార్టెంట్ అంట లైఫ్లో. సెల్ఫ్ కాన్ఫిడెన్స్ మనం ఇప్పుడు చెప్పుకున్నాం, పెద్ద అద్భుతమైన కథ. దీని నుంచి ప్రతి వ్యక్తి మనం నేర్చుకోవాలి. ఓకే, గర్దం చూసి ప్రతి వ్యక్తి నేర్చుకోవాలి. సెల్ఫ్ ప్రైజింగ్, ఓకే, మనల్ని మనం పొగుడుకోవాలంటే ఎప్పుడు మనం ఒక మంచి ఒక అద్భుతమైన వేలో వెళ్తుంటేనే మనకి ఆ యొక్క మనం అంటే మనం ఇష్టపడేది అంతే కదా. సో డెఫినెట్ గా సెల్ఫ్ లవ్, మన మనస్సుకి నచ్చినట్టుగా మనం ప్రవర్తిస్తూ ఉంటే ఆటోమేటిక్గా మన మీద మనకు లవ్ పెరిగిపోతుంది. మూడోది చాలా ఇంపార్టెంట్, సెల్ఫ్ అసెస్మెంట్. ఎవరైతే ఆత్మ విమర్శ చేసుకుంటారో వాళ్ళకి మించిన మహానుభావులు ఇంకొకళ్ళు ఉండరు. ఓకే, అంటే ఆ స్థాయికి వెళ్తాడు ప్రతివాడు కూడా. ఈ యొక్క 3S ఫార్ములా ఎవరైతే పాటించారో, ఒక వివేకానందుడు, ఒక ఛత్రపతి శివాజీ ఆ యొక్క స్థాయికి వెళ్ళగలరు. దీంట్లో ఎవ్వరు తక్కువ అంచనా వేసుకోవద్దు. హ్యూమన్ మైండ్ అనేది చాలా అద్భుతం, హ్యూమన్ మైండ్ పవర్ చాలా అద్భుతం. ఎవరైతే నైతిక స్థైర్యం, నైతిక కాన్ఫిడెన్స్, నైతిక విలువలు పాటించారో వాళ్ళు స్టెప్ బై స్టెప్ వాళ్ళ యొక్క లైఫ్లో స్టెప్ బై స్టెప్ ఎదుగుతారో, ఈ యొక్క 3S ఫార్ములాని ఎవరైతే పర్ఫెక్ట్గా ఫాలో అవుతారో వాళ్ళు ఒక వివేకానందుడు అవ్వచ్చు, ఒక ఛత్రపతి శివాజీ అవ్వచ్చు. 3S. అయితే ఇప్పుడు గ్రద్దకైతే మీరు 5 నెలలు టైం స్పామ్ చెప్పారు. మరి మనిషికి ఎన్ని నెలలు టైం పడుతుంది? మనిషి తలుచుకుంటే 2 రోజుల్లోనే ట్రాన్స్ఫార్మ్ అయిపోవచ్చు. అంతే. ఎందుకంటే మనిషికి ఉన్న వెసులుబాటు ఏ జీవికి లేదు. మనిషి మనం తెచ్చుకున్నవే అవన్నీ. అంతే కదా. ఇప్పుడు దుఃఖాలైనా సుఖాలైనా అన్ని మనం కొని తెచ్చుకునే. మన మైండ్ పవర్ని పెంచుకో, మన కాన్ఫిడెన్స్ కనుక మనం పర్ఫెక్ట్గా బౌన్స్ బ్యాక్ అయితే మనం 2 రోజుల్లో మారచ్చు, 1 రోజులో మారచ్చు, వితిన్ 24 hours కూడా మారిపోవచ్చు మనం. అవును. సో తొందరగా మారిపోయే ఏకైక అంటే ఇప్పుడు మనకి చాలా మంది జీవితాల్లో కూడా ఉన్నాయి. ఇప్పుడు టోటల్గా కంప్లీట్గా డిఫిడెంట్ మోడ్లో గడిపోయి ఆత్మహత్య చేసుకోవడానికి వెళ్ళిన వ్యక్తి లాస్ట్ మినిట్లో అక్కడ ఏదో ఒక అద్భుతం జరిగి, ఒక మిరాకిల్ జరిగి బౌన్స్ బ్యాక్ అయ్యి ఎక్కడికో మళ్ళీ లైఫ్లో ఎవ్వరు అందుకునే స్థితికి వెళ్ళిన వాళ్ళ యొక్క చాలా మంది ఉదాహరణలు మనకి వాళ్ళకి జీవిత చరిత్రలు చదివితే ఉంటాయమ్మా. కాబట్టి ఏంటంటే అంటే అసలు ఎవరు కాన్ఫిడెన్స్ కోల్పోకుండా ఉండాలి. ఆత్మస్థైర్యమే మనల్ని నిలబెడుతుంది. చాలా 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 వండర్ఫుల్గా ఎక్స్ప్లెయిన్ చేశారు గురుజీ. థ్యాంక్ యూ సో మచ్. నమస్తే. హరి ఓం శివ. సో చూసారు కదండి, కాన్ఫిడెన్స్ మరి ఎంత అవసరం ఒక మనిషికి. కేవలం ఒక్క కాన్ఫిడెన్స్, ఏం లేవు, డబ్బులు లేవు, మనుషులు లేరు, ఎవ్వరూ లేరు,
ఏదీ లేదు. కానీ ఒక్క కాన్ఫిడెన్స్ మనిషిని ఎలా నిలబెట్టేస్తుంది అనేది ఎంతో వండర్ఫుల్గా ఒక పక్షిని చూపించి మరి ఆ స్టోరీ చెప్పి మరి ఎంతో చక్కగా ఎక్స్ప్లెయిన్ చేశారు కదా గురుజీ. సో డెఫినెట్గా మరి ఇంకా కాన్ఫిడెన్స్తో ఉండండి, కాన్ఫిడెంట్గా ఉండండి, ఎప్పుడు కూడా ఆనందంగా ఉండండి. ఓకే, మరి బ్యూటిఫుల్ చక్కటి మీ అందరికీ బాగా యూజ్ అయ్యే ఓ చక్కటి కాన్సెప్ట్తో మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తాను. మరి మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా డెఫినెట్గా కమెంట్స్ రూపంలో తెలియచేయండి. అదేవిధంగా మరి ఇప్పటి వరకు ఎవరైనా ఛానల్ని సబ్స్క్రైబ్ కనుక చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని డీటెయిల్స్ కోసం, నోటిఫికేషన్స్ కోసం ఖచ్చితంగా పక్కన ఉన్నటువంటి గంట బెల్ని ఒక్కసారిగా కొట్టేసేయండి. ఓకే, అదేవిధంగా మరి మీ యొక్క జాతకానికి సంబంధించి కానీ, లేదంటే మీ ఇంటి వ్యాపార వాస్తుకి సంబంధించి కానీ, లేదంటే మనీ పవర్ క్లాసెస్, మనీ పవర్ సీక్రెట్స్, సో లేదంటే మనీ పవర్కి సంబంధించి ఎలాంటి అపాయింట్మెంట్ మీకు కావాలనుకున్నా గురువు గారిని సంప్రదించాలి అనుకుంటే క్రింద డిస్ప్లే అవుతున్నటువంటి నెంబర్స్కి కాల్ చేయండి. నమస్తే.